సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సంక్రాంతి రద్దీ ప్రారంభమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి సందడి మొదలైంది. సొంతలకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లన్నీ కూడా రద్దీగా మారిపోయాయి. ప్రస్తుతం మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు కూడా 150కి పైగా రైళ్లు ప్రతినిత్యం వస్తుంటాయి, వెళ్తుంటాయి. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా మొత్తం దక్షిణ మధ్య రైల్వేలో అయితే 160కి పైగా ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు. అంటే రోజువారీగా నడిపించేటువంటి 150 రైళ్లతో పాటు అదనంగా 160 రైళ్లను నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వాటితో పాటు అయితే ప్రతిరోజు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 150,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అయితే ఈ పండుగ సందర్భంగా అయితే రెండింతలు అంటే 3 లక్షల మంది ప్రయాణికులు కూడా ప్రయాణిస్తున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ప్రయాణికులతో రద్దీగా మారినటువంటి స్టేషన్ అంతా కూడా చూడవచ్చు. మనమంతా కూడా ప్రయాణికులంతా కూడా సొంతూళ్లకు సకుటుంబ సపరివార సమేతంగా కూడా తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. అయితే ఈ పండుగ సందర్భంగా ఎటువంటి రద్దీ ఉంది ప్రయాణికులను అడుగుదాం. సార్, ఎట్లా ఉంది రద్దీ? మీకు ట్రైన్లు ఎట్లా ఉన్నాయి? ప్రయాణికులకు సరిపడా ట్రైన్లు వేశారా? టికెట్లు దొరుకుతున్నాయి? రద్దీ అయితే చాలా ఎక్కువ ఉంది సార్. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము చదువుకున్న వాళ్ళం, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే చదువుకోపోయిన వాళ్ళు అయితే ఇంకా ఇబ్బంది పడతారు. ట్రైన్ వేసామంటున్నారు కానీ అది ప్రాపర్ గైడెన్స్ అయితే రావట్లేదు. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే అవి ఎప్పుడు ట్రైన్స్ వస్తున్నాయి, ఏ టైంలో వస్తున్నాయి అనేది కూడా మాకు తెలియట్లేదు. మేము 3 months బ్యాకే రిజర్వేషన్ చేసుకున్నాం. అప్పుడు రిజర్వేషన్కి ఇప్పుడు అవ్వాల్సి వస్తుంది. ఏదైనా రిజర్వేషన్ చేద్దామన్నా సరే 5 minutes కంటే ఎక్కువ ఉండట్లేదు. ప్రభుత్వాలు గుర్తించి దీన్ని ఎక్స్ట్రా ట్రైన్స్ అనేది వేస్తే మంచిది అనుకుంటున్నాం సార్ మేము. ముఖ్యంగా 9, 10, 11 తేదీల్లో ఎట్లా ఉంది? 9, 10, 11 తేదీల్లో అయితే అసలు జనరల్ అనేది నార్మల్ లెక్కన ఉండదు సార్. రిజర్వేషన్ బోగీలే జనరల్ లెక్కన ఉంటున్నాయి. జనరల్ అయితే ఇంకా ఆలోచించడానికి అందరూ వేలబడుకుని వెళ్తున్నారు ప్రజలందరూ. బస్సెస్కి వచ్చేసరికి అసలు బస్సెస్లో అయితే 6,000, 7,000, 8,000 రేట్స్ అనేవి చూపిస్తున్నారు సార్. నార్మల్ పీపుల్ అయితే వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఇదైతే ఎక్స్ట్రా ట్రైన్స్ కూడా ఇంకొంచెం ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏ రూట్లలో ఎక్కువ రద్దీ కనబడుతుంది? మేము శ్రీకాకుళం వెళ్తున్నాం సార్. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు అయితే ఫుల్ రద్దీనే ఉంటుంది సార్. భువనేశ్వర్ వరకు ఉంటుంది సార్. సంక్రాంతి అనేసరికి ఆంధ్ర పీపుల్కి చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అది. దాని గురించి ఖచ్చితంగా ట్రైన్స్ అనేవి ఎక్కువ ప్రొవైడ్ చేస్తే మాకు ఇబ్బంది ఉండదని అనుకున్నాం. లాస్ట్ 3-4 years నుంచి కూడాను సేమ్ రద్దీ కనిపిస్తుంది. ప్రజలు ఎక్కువ మంది వెళ్తున్నప్పుడు ప్రభుత్వాలు కూడా దాన్ని ఆలోచించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం సార్. ఈ రద్దీ చూస్తే ఇప్పటి నుంచే మొదలైనట్టు పండుగ సందడి అయితే ఈ రోజు నుంచే మొదలైనట్లయితే కనబడుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే భారీగా ప్రయాణికులంతా కూడా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా మొదటి ప్లాట్ఫామ్ వైపుకి అయితే ప్రయాణికులు వచ్చేటువంటి వాహనాల్ని కొద్దిసేపు మాత్రమే నిలిపి ఉంచేలాగా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పునరావృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీంతో 10వ నెంబర్ ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడి వైపు అయితే దాదాపు అరగంట వరకు కూడా ప్రయాణికులకు వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు నిలిపేందుకు సౌకర్యవంతమైనటువంటి పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేశామని కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం వెళ్ళేటువంటి రైళ్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి గోదావరి ఎక్స్ప్రెస్ రానుంది. సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు కూడా వెళ్తుంది. దానికోసం ప్రయాణికులంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఆ తర్వాత పాలిమార్ సికింద్రాబాద్ నుంచి చిత్తాపూర్, అదేవిధంగా తిరుపతి, హైదరాబాద్, తంబరం, విశాఖపట్నం, లింగంపల్లి, ఇట్లా ఇవన్నీ కూడా ట్రైన్లన్నీ కూడా వరుసగా ఉన్నాయి. వాటన్నింటి కోసం కూడా ప్రయాణికులంతా కూడా ఇప్పటికే వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. చిన్నపిల్లలతో సహా కుటుంబ సభ్యులంతా కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. అక్కడ అటు పక్క చూసుకుంటే చాలామంది ప్రయాణికులంతా కూడా రాబోయే ట్రైన్ల కోసం, అంటే ఆ తర్వాత 6 గంటలకు కావచ్చు, 7 గంటలకు కావచ్చు వచ్చేటువంటి రైళ్ల కోసం ప్రయాణికులంతా ఇక్కడ వేచి ఉన్నారు. వాళ్ళంతా కూడా
తిను పదార్థాలు ఆహార పదార్థాలన్నీ కూడా తెచ్చుకొని తింటున్నటువంటి దృశ్యాలు, కొంతమంది వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు, ప్రయాణికులు తమ రైళ్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కనబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి సికింద్రాబాదే కాదు, కాచిగూడ, నాంపల్లి, మొత్తం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో అయితే రద్దీ అయితే భారీగానే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితుల్లో ఓటీయూ.